అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. జేసీ ప్రభాకర్ రెడ్డి బస్సు యాత్ర భారీ ఎత్తున సాగుతున్నటువంటి పరిస్థితి యాడికిలో చూడవచ్చు. భారీ ఎత్తున జనాలు కూడా, మహిళలు సైతం పెద్ద ఎత్తున వచ్చినటువంటి పరిస్థితి. ఇటువంటి పరిస్థితుల్లోనే మాకు మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి మనతో ఉన్నారు. ఏం చెప్తారు ఆయన మాట్లాడిన సార్? ఏంటి బస్సు యాత్ర ఎలా సాగుతుంది? బస్సు యాత్ర కాదు ఇది, యాత్ర ఏ మాత్రం నాకే తెలియదు. యువకులు ఉత్సాహంగా బయటకు వస్తారు, యువతులు చాలా ఉత్సాహంగా బయటకు వస్తారు. ఏమిరా దీంట్లో కనుక్కునేది ఏమంటే, ఒక రోడ్డు కానీ, ఒక కాలువ కానీ, నీళ్లు కానీ సరైన పద్ధతిలో లేదు. ఆడపిల్లలు విసిగిపోయినారు. ఆ నవరత్నాలు ఏమో వాళ్ళకి ఎవరికి తెలియదు. వచ్చిన వాళ్ళకి వచ్చినాయి పోయినాయి. ఒక్క రోడ్డు కానీ, ఒకసారి నీళ్లు కానీ లేవు. అందుకే ఈరోజు ఈ ఆడపిల్లలంతా బయటకు ఎందుకు వచ్చినారంటే, వాళ్ళకి కావాల్సినవి మనం తీర్చాలి. అది వచ్చింది. అది కాక భయపడతా ఉన్నారు మగవాళ్ళందరూ. ఆడవాళ్ళు బయటకు వచ్చినారు. ఏంది వాడు ఏం చేస్తాడు, వీడియో మగవాళ్ళంతా భయపడిస్తారు. టీచర్ పోతా, అది పోతుంది, ఇది పోతుందని. ఇప్పుడు ఆ పరిస్థితులు లేరు. ఆడపిల్లలు ఏమైనా పోయినా మాకు నీళ్లు, కరెంటు, రోడ్లు, కాలువలు కావాలా, వ్యవసాయానికి డ్రిప్ సిస్టమ్ ఇవన్నీ కావాలని అడుగుతారు. అందుకోసం ఈ బుద్ధి జనసందం. ముఖ్యంగా జనసేన, తెలుగుదేశం కాదు, ఎన్ని పార్టీలు కలిసి వచ్చినా ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి మరొకసారి ముఖ్యమంత్రి అవుతాడని వైసీపీ నాటి చెప్తున్నారు. ఇప్పుడు నిలబడేవాడు ప్రతి ఒక్కటి చెప్పాల్సి, నేను చంద్రబాబు ఎన్టీ రావుతో నిలబడి నేను గెలుస్తా అన్నా. ఆ ఆశ ఉంటేనే కదా, దాంట్లో తప్పేముంది. జగన్మోహన్ రెడ్డిలో తప్పు లేదు. ఆయన 9 వచ్చినాడు చెప్తాడు. నేను ఎన్నిసార్లు వచ్చినా, మీరు ఒక్కసారి 2 సార్లు వస్తాడు అంటారు. అది ఆశ, మనిషి ఆశాజీవి, దాంట్లో తప్పు లేదు. సార్, ముఖ్యంగా షర్మిల అంశం అనేది రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతుంది. ఏకంగా ఆమె పుట్టుక విషయం మీద మాట్లాడుతున్నటువంటి చూడే, ఇది డబ్బుల కోసం ఇద్దరు కొట్లాడుతున్నారు. ఎవరేం చేస్తారు, డబ్బుల కోసం ఎవరైనా కొట్లాడే పరిస్థితి వచ్చింది. అది ఫ్యామిలీ అఫైర్. అంటే వారు మాట్లాడే భాష ఏకంగా ఎమ్మెల్యే స్థాయిలో. అయ్యో, ఎవరికి తెలుసు భాష? తిట్టే వాళ్ళంతా వైఎస్ఆర్లు ఉన్నారు. మేము ఒక్కరోజు కూడా మా ఎమ్మెల్యే గురించి మాట్లాడడం లేదు. మాకేం అవసరం ఉంది? మా కష్టాలు మేము చెప్పుకుంటున్నాం, మేము ఏం చేస్తామో చెప్పుకుంటున్నాం. ఇంకోరి గురించి మాట్లాడే పరిస్థితి మా దగ్గర లేదు. అది వాళ్ళకే వదిలిపెడతాం. ఏం మాట్లాడు. ఆయన ఎవరైనా ఫ్రాక్షన్ చేస్తాడు, చేయమని వద్దండి. మేమే వద్దండి, ఫ్రాక్షన్ చేసుకోండి. ముఖ్యంగా ఈరోజు చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటన నేపథ్యంలో బీజేపీతో పొత్తు అనేది అనైతికమని వైసీపీ నాయకులు చెప్తున్నారు. అసలు అంత అనైతికమే. మీరంతా నా గురించి భయపడతారా అని అంటున్నాడు. అనైతికమో నైతికమో ప్రజలు ఉన్నారు. ఈ పొద్దున్న తేల్చేవాళ్ళు అందరు కలిసి కూడా తేల్చారు. ప్రజలు తేలుస్తారు ఎవరు కావాలో ఎవరు లేదని. అది ఫైనల్ గా చెప్పండి సార్, ఎట్లా ఉంటుంది ఈ రానున్న ఎన్నికల్లో జనసేన, తెలుగుదేశం పార్టీ ఎలా గెలవబోతుంది? ఎన్ని సీట్లు గెలవబోతుంది? డెఫినెట్గా బాగుంటుంది, 100% బాగుంటుంది. ఏమో వాళ్ళకి 30, 32 అంటారు. కొందామన్నీ ఇక్కడే. ఇటు తిరుగు, అరే ఇటు తిరుగు. ఇది ఏదైతే ఉందో జేసీ ప్రభాకర్ రెడ్డి చెప్తున్నాడు. ఇది బస్సు యాత్ర విపరీతంగా ప్రజలు వస్తున్నటువంటి నేపథ్యం. ముఖ్యంగా రానున్న ఎన్నికల్లో ఏదైతే ఉందో వైసీపీ పార్టీకి బుద్ధి చెప్పడానికి ప్రజలంతా సిద్ధమైనటువంటి నేపథ్యం. ముఖ్యంగా ఏదైతే ఉందో ఈ అనంతపురం జిల్లా వ్యాప్తంగానే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా కూడా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మీద వెక్స్ అయినటువంటి పరిస్థితి. అందులో ముఖ్యంగా ఏదైతే ఉందో జనసేన, తెలుగుదేశం పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నాయని చెప్పేసి మరోవైపు చెప్తున్నటువంటి నేపథ్యం. షర్మిల అంశం అనేది వారి కుటుంబ నేపథ్యం అయినప్పటికీ వారు మాట్లాడే భాష అనేది ఏదైతే అది మాట్లాడే వారంతా ఏదైతే జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉన్నారు. మిగతా వాళ్ళంతా మంచిగా రాజకీయం చేయాలనే వాళ్ళంతా మిగతా పార్టీలో ఉన్నారని చెప్పేసి జేసీ ప్రభాకర్ రెడ్డి చెప్తున్నటువంటి నేపథ్యంలో, మరోవైపు చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటన నేపథ్యంలో ఇదంతా అనైతికం కాదు ఖచ్చితంగా. ఎందుకంటే ప్రజలు నిర్ణయిస్తారు ఎవరితో పొత్తులో ఉండాలి అనేది ప్రజలు నిర్ణయిస్తారు. రానున్న ఎన్నికల్లో ఖచ్చితంగా జనసేన, తెలుగుదేశం పార్టీ గెలవబోతుందని జేసీ ప్రభాకర్ రెడ్డి ధీమా వ్యక్తం చేస్తున్నారు. కెమెరా పర్సన్ సుధాకర్తో చల్లగనాయుడు, RTV, అనంతపురం జిల్లా.